యుద్ధం ఒక వ్యక్తిని ఎలా నాశనం చేస్తుందో అనడానికి ఈ కథే నిదర్శనం. యుద్ధభూమికి వెళ్లకముందు ఈ కుర్రాడు ఎన్నో ఆశయాలతో కళకళలాడేవాడు. కాని యుద్ధానికి వెళ్లిన కేవలం 6 నెలల తర్వాత ఆ ప్రశాంతమైన, ఆశావాద దృక్పథం ఉన్న కుర్రాడు పూర్తిగా మారిపోయి ఎటువంటి భావోద్వేగాలు లేని ఒక నిర్జీవమైన సైనికుడిగా మిగిలిపోయాడు. అదృష్టవశాత్తు అంతా ముగసిపోతోందని అనుకున్నారు. జర్మన్ ఆర్మీ చివరికి తమ ఓటమిని అంగీకరిస్తూ లొంగిపోవడానికి కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసింది. కాని జర్మన్ నాయకుడు మాత్రం అలా అనుకోలేదు. ఒప్పందం అమల్లోకి రానంత వరకు పోరాడుతూనే ఉండాలని అతను భావించాడు. దాంతో సైనికులందరినీ బలవంతంగా మళ్లీ యుద్ధభూమిలోకి పంపించారు. ఈ ఆకస్మిక దాడి ఫ్రెంచ్ ఆర్మీకి అస్సలు ఊహించని షాక్ ఇచ్చింది. జర్మన్ దళాలు వారి రక్షణ వలయాన్ని ఛేదించుకుని ముందుకు దూసుకెళ్లాయి. ఈ సమయానికి ఆ కుర్రాడికి చావు అంటే భయం పూర్తిగా పోయింది. ఎదురుగా కనిపిస్తున్న ప్రతి ఒక్కరిపై ఎటువంటి సందేహం లేకుండా కాల్పులు జరుపుతూ పోయాడు. ఒక ఫ్రెంచ్ సైనికుడితో పోరాడుతున్నప్పుడు అతను కింద పడిపోగా వెంటనే కింద ఉన్న ఒక రాయిని తీసుకుని ఆ ఫ్రెంచ్ సైనికుడిపైకి విసిరాడు. ఇద్దరూ విడిపోయిన తర్వాత పక్కనే ఉన్న గన్ను అందుకోవడానికి ప్రయత్నించారు. ఫ్రెంచ్ సైనికుడు దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ కుర్రాడు అతన్ని పట్టుకోవడంతో ఇద్దరు సమీపంలోని బాంబు షెల్టర్లో పడిపోయారు. లోపల పడ్డాక వారు ఇక పోరాడలేదు. దానికి బదులుగా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తూ మౌనంగా ఇరువైపులా నిలబడిపోయారు. కాని హయాతుగా వెనుక నుండి వచ్చిన ఒక ఫ్రెంచ్ సైనికుడు ఆ కుర్రాడి వీపులో కత్తితో పొడిచాడు. అతను తీవ్రగాయంతో కిందపడిపోతున్న సరిగ్గా అదే సమయానికి యుద్ధం పూర్తిగా ముగిసిపోయింది.